ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. నన్ను దేవుడు కాపాడుతాడు అనుకుంటే సరిపోదు, దేవుడే కాపాడుతాడు. కానీ ఆ దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు, గుర్తించి దాటుకోవడమే గొప్ప. దేవుడు కాపాడుతాడని నమ్మే ఒక వ్యక్తి కథ ఇప్పుడు చూద్దాం. రమేష్ అనే యువకుడు చిన్న గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసేవాడు. అతను నిజాయితీగా కష్టపడి పనిచేసే మనిషి. కానీ వరుసగా 5 ఏళ్ల నుండి వర్షం లేదు. బాగా ఎండలు రావడంతో అతని పంటలు ఎండిపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి భవిష్యత్తు గురించి చాలా భయపడేవాడు. అతనికి ఒకే ఒక్క నమ్మకం, దేవుడు నన్ను తప్పకుండా కాపాడతాడు అని. రాత్రింబవళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ తన బాధలను భగవంతునికి చెప్పేవాడు. అప్పుడు ఆ భక్తుడికి దేవుడు ఇలా పరీక్షిస్తాడు. ఒకరోజు భయంకరమైన వరదలు వచ్చాయి. రమేష్ ఇంటి ముందు నీళ్లు పోటెత్తాయి. క్రమంగా నీళ్లు ఇంట్లోకి చేరాయి. పొలాలన్నీ మునిగిపోయాయి. ప్రభుత్వం గ్రామాన్ని ఖాళీ చేయాలని తెలిపింది. కానీ రమేష్ మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. నాకు భయం లేదు, దేవుడు నన్ను కాపాడుతాడు అని అతను తన మనసులో ధైర్యంగా అనుకున్నాడు. తను అనుకున్నట్టే దేవుడు సహాయం చేయడానికి వచ్చాడు. మొదటి సహాయం, ఒక పొరుగువాడు నావ తీసుకొని వచ్చి, రమేష్ త్వరగా రా, నీళ్లు పెరిగిపోతున్నాయి అన్నాడు. కానీ రమేష్, నాకేమవసరం లేదు, దేవుడు నన్ను కాపాడతాడు అని తిరస్కరించాడు. రెండవ సహాయం, నీళ్లు మరింత పెరిగి రమేష్ ఇంటి పైకప్పుకు చేరుకున్నాయి. అప్పటికి ప్రభుత్వం బోట్ పంపించింది. దయచేసి రా రమేష్, నీళ్లు ప్రాణాంతకంగా పెరుగుతున్నాయి అని అధికారులు చెప్పారు. కానీ రమేష్, నాకు భయం లేదు, దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతాడు, మీరు వెళ్ళండి అని మరోసారి తిరస్కరించాడు. మూడవ సహాయం, నీళ్లు పూర్తి స్థాయిలో పెరిగిపోయాయి. రమేష్ కష్టం మీద పైకప్పు మీద పడగలిగాడు. ఒక హెలికాప్టర్ వచ్చి, రమేష్ ఇది నీ చివరి అవకాశం, రా అన్నారు. అయితే అతను ఇంకా అదే మాట చెప్పాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అని వారిని పంపించాడు. నీళ్లు మరింత పెరిగి చివరకు రమేష్ మునిగిపోయాడు. పోయి అతని ఆత్మ స్వర్గానికి చేరుకుంది. దేవుణ్ణి చూసి కోపంతో, ప్రభూ, నేను నీ మీద ఎంతో నమ్మకంగా ఉన్నాను, మరి నన్నెందుకు కాపాడలేవు అని ప్రశ్నించాడు. దేవుడు చిరునవ్వుతో, బాబు, నేను నీకు 3 అవకాశాలిచ్చాను. ఒక నావ, ఒక బోట్, ఒక హెలికాప్టర్. కానీ నీవే వాటిని తిరస్కరించావు. నేను చేయగలిగినదంతా చేశాను, కానీ నీవు నన్ను గుర్తించలేవు అని దేవుడు చెప్పాడు. రమేష్ దేవుడి మాటలు విని, అయ్యో, దేవుడిని గుర్తించలేకపోయాను, ఇన్ని రూపాలలో నన్ను కాపాడడానికి వచ్చాడు అని అనుకున్నాడు. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, కానీ మనం దాన్ని గుర్తించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆపదలో ఉన్నవాడికి రక్షించడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు. గుర్తించడమే గొప్ప అని ఈ యొక్క కథ అర్థం. ఈ యొక్క కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.